నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో అనివార్యంగా కనిపిస్తున్న విద్యుత్ ఛార్జీల వడ్డన పెంచకపోతే కష్టమేనని సీఎంకు డిస్కంల నివేదన నెలాఖరులోగా నిర్ణయం చిల్లర వర్తకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు ఏడాది పొడవునా దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిర్వహణ వేళలు పొడిగింపు నేడు ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సు 15% వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్దేశించనున్న చంద్రబాబు గత నిర్ణయాల పురోగతిపైన సమీక్ష ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు జూన్ 6 నుంచి పత్రాల పరిశీలన రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నైరుతి రుతుపవనాలతో ఈ ఏడాది మెరుగైన వానలు వాతావరణ సూచన సంస్థ స్కైమెట్ అంచనా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వెల్లడి ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లిన బెంగళూరు తొలి క్వాలిఫైయర్లో గుజరాత్ పై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం డివిలియర్స్ వీరోచిత ఇన్నింగ్స్ తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు అధిగమించేందుకు పెంపు తప్పనిసరిని అధికారులు చెప్తుండగా అంతర్గత సామర్థ్యం పెంచుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అయితే ఎన్ని మార్గాలు పరిశీలించినా డిస్కంల లోటు తీరదని అధికారులు స్పష్టం చేస్తున్నందున ఛార్జీల భారం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో 1736 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు విద్యుత్ నియంత్రణ మండలి అంగీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విముఖత వ్యక్తం చేయడంతో డిస్కంలు తర్జనభర్జన పడుతున్నాయి. 100 యూనిట్లలోపు గృహ వినియోగదారులను మినహాయించి మిగిలిన కేటగిరీలోని వారికి సగటున యూనిట్కు 42 పైసల చొప్పున ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించిన డిస్కంలు ఏప్రిల్ నుంచి వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వస్తున్నాయి. జూన్ 1 నుంచి పెంపు తప్పదనిపించిన పరిస్థితుల్లో వడ్డనపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వినియోగదారులపై భారం మోపే కంటే విద్యుత్ సంస్థలు తమ అంతర్గత సామర్థ్యాలు పెంచుకోవడం వంటి ప్రత్యామ్నాయ చర్యల ద్వారా నష్టాలు తగ్గించుకోవడంపై దృష్టి సారించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే ఛార్జీలు పెంచకుంటే తెలంగాణలో డిస్కంలు నష్టాలతో కుప్పకూలి విపరీత పరిణామాలకు దారితీస్తుందని విద్యుత్ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి మరోసారి తెలియజేశారు. అంతర్గత సామర్థ్యం పెంచుకున్న డిస్కంల లోటు తీరదని, ఇప్పుడు ఛార్జీలు పెంచకుంటే మున్ముందు అదే గుదిబండగా మారి మరింత భారం మోయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణ ప్రభావం, నిరంతర నాణ్యమైన విద్యుత్, ఖరీఫ్లో వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి సిద్ధమవడం, డిస్కంల 13,500 కోట్ల అప్పులు, విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల పటిష్టతకు ఈ రెండేళ్లలో 2,500 కోట్లు ఖర్చు చేయడం వంటి అంశాలన్నీ ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు ఛార్జీల పెంపుదలకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. కరెంటు కోతలు లేకపోవడంతో ప్రజలు కూడా ఛార్జీల పెంపుదలను అర్థం చేసుకుంటారని అధికారులు సీఎంకు వివరించారు. కొత్త ఛార్జీలు జూన్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండడంతో ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీ అభివృద్ది అవకాశాలను అందిపుచ్చుకోవడం, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు పురోగతి వంటి అంశాలే అజెండాగా కలెక్టర్ల సదస్సు జరగనుంది. నేడు రేపు జరిగే ఈ సదస్సులో గత సమావేశాల నాటి నిర్ణయాల పురోగతిని సమీక్షించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 అంకెల వృద్ధి రేటు కొనసాగింపు దిశగా చేయాల్సిన కృషిని దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, అభివృద్ధి ప్రణాళికలు, కార్యాచరణపై ప్రతి త్రైమాసికంలో కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రేపు విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో మరో దఫా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆర్థికపర అంశాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్లు జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. గత సదస్సుల్లో ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా కలెక్టర్లు జిల్లాల అభివృద్ధిపై స్వీయ నివేదిక సమర్పించనున్నారు. 2 రోజుల సదస్సులో ప్రారంభోపన్యాసం చేయనున్న చంద్రబాబు ఈసారి 15% వృద్ధి రేటు సాధనను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పరిపాలనా సంస్కరణలు, పల్స్ సర్వే, పేమెంట్ అంశాలపై మధ్యాహ్నం వరకు ప్రెజెంటేషన్ల ద్వారా చర్చిస్తారు. మధ్యాహ్నం గ్రామీణ నీటి సరఫరా, సిమెంటు రహదారుల నిర్మాణం, ఉపాధి హామీ చట్టం అమలు, జలవనరుల నిర్వహణ, స్మార్ట్ ఏపీ, ఖరీఫ్ రబీ సన్నద్ధత అంశాలు చర్చిస్తారు. సాయంత్రం ఉద్యాన శాఖ, బిందు, తుంపర సేద్యం అమలు, ప్రాథమిక వసతుల ప్రాజెక్టులు, పెట్టుబడులు తదితర అంశాలపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు. వీటి అమలు తీరుపై జిల్లాల వారీగా
చర్చించి చివరిగా ఓపెన్ సెషన్ నిర్వహిస్తారు. ఉత్తమ పాలనా పద్ధతులు, అనుభవాలు పంచుకోవడం తదితర అంశాలు ఇందులో ఉంటాయి. రెండో రోజు అగ్రి బిజినెస్, పర్యాటకం, గృహ నిర్మాణం, పారిశ్రామిక పట్టణాలు, పట్టణ ప్రాథమిక వసతులు, విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, చంద్రన్న బీమా అమలు తదితర అంశాలను చర్చిస్తారు. చివరగా శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో చిల్లర వర్తకులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఏడాది పొడవునా దుకాణాలు తెరిచి ఉంచుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని 6 ప్రధాన సెక్షన్ల నుంచి మినహాయింపులిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యకలాపాలు నిర్వహిస్తూ 2 షిఫ్టుల్లో ఉద్యోగుల్ని వినియోగించుకునేలా దుకాణ సంస్థలకు అనుమతిచ్చిన ప్రభుత్వం సాధారణ సెలవు దినాలు, ప్రత్యేక సెలవు దినాల్లో పనిచేయించే కాలానికి సిబ్బందికి 2 రెట్లు వేతనం చెల్లించాలని నిర్దేశించింది. మహిళా సిబ్బందికి రక్షణ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే 2 షిఫ్టుల్లో పని చేయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చెల్లింపులు తప్పనిసరిగా నిబంధనల ప్రకారం ఉండాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చేపట్టనున్న ప్రాజెక్టులు, మౌలిక వస్తువులకు రుణం మంజూరుపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సిఆర్డీఏ అధికారులతో చర్చించింది. సిఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనలపై ప్రపంచ బ్యాంకులోని సాంకేతిక నిపుణులు, పట్టణ ప్రణాళిక అధికారులు, ఆర్థిక, సామాజిక, పర్యావరణ నిపుణులతో కూడిన 9 మంది సభ్యుల బృందం అమరావతిలోని రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు, వరద నిర్వహణ, మురుగునీరు, వ్యర్థాల నిర్వహణ తదితర ప్రాజెక్టులతో పాటు అమరావతి ప్రణాళిక, భవన నిర్మాణ ఆకృతులు, పట్టణ ప్రాంత ప్రణాళికపై చర్చించారు. దాదాపు 6,200 కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం రుణంగా ఇవ్వాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్న ప్రపంచ బ్యాంకు బృందం రుణ మంజూరీకి సంబంధించిన నివేదికను రూపొందించనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 27న ప్రకటన జారీ కానుండగా జూన్ 6 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. జూన్ 15 నుంచి ఆప్షన్ల ఎంపిక ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మి తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత 3 విడతల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పిన ఆమె విద్యార్థులందరికీ అవకాశం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ కౌన్సిలింగ్ కోసం ఆంధ్రప్రదేశ్లో 34 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థుల కోసం తొలిసారి ఆప్షన్లు ఇచ్చుకునే కళాశాలల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎంసెట్ వెబ్సైట్లో ఆయా కళాశాలలకు సంబంధించిన లింక్ను అందుబాటులోకి తెచ్చామని ఉదయలక్ష్మి వెల్లడించారు. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ నెల 27న ఫలితాలు వెల్లడిస్తామని గతంలోనే ప్రకటించిన ఇంటర్ బోర్డు నుంచి పునః మూల్యాంకనం, పునః గణనకు సంబంధించిన సీడీ త్వరగా అందడంతో ఒకరోజు ముందే ఫలితాల వెల్లడికి హైదరాబాద్ జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు కోరుకునే వారికి సుప్రీం తీర్పు నేపథ్యంలో మరో ఎంసెట్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో రేపు విడుదల చేసే మెడికల్ ర్యాంకులు కేవలం వ్యవసాయ, పశు వైద్య విద్య, ఆయుష్ కోర్సులకు మాత్రమే ఉపయోగపడతాయి. భారత వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది దేశంలో వర్షపాతం మెరుగ్గానే ఉంటుందని వాతావరణ సూచనల సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. జూన్, సెప్టెంబర్ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని లెక్కగట్టింది. సీజన్ తొలి అర్ధభాగంతో పోల్చితే ద్వితీయార్ధంలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని స్కైమెట్ తెలిపింది. అక్టోబర్లోనూ జల్లులు కురవచ్చని అంచనా వేసింది. మధ్య భారత్, దేశ పశ్చిమ తీరంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయని, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్లో తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. తమిళనాడు, ఈశాన్య భారత్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు వర్ష ముప్పు పొంచి ఉందని స్కైమెట్ హెచ్చరించింది. తెరాసలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. అవకాశమున్న 2 స్థానాల్లో ఒక స్థానం నుంచి పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు అవకాశమిస్తారని తెలుస్తోండగా మరో స్థానం కోసం ఆశావహులు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రెండో స్థానం రేసులో ప్రభుత్వ సలహాదారు డి శ్రీనివాస్, పార్టీ కోశాధికారి దామోదరరావు, సీఎల్ రాజం, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్ర నాయక్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నారు. అయితే ఓ సీనియర్ మంత్రిని రాజ్యసభకు పంపుతారనే ప్రచారం పార్టీలో సాగుతుంది. దీనివల్ల మంత్రి మండలిలో మార్పులు చేసే అవకాశం కలుగుతుందని విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర రహదారులను సింగపూర్, మలేషియా కంటే మిన్నగా అభివృద్ది చేస్తామని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో R&B అధికారులతో సమీక్ష నిర్వహించి రహదారి నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన రానున్న 3 ఏళ్లలో 15,000 కోట్లతో అంతర్గత రహదారులను అభివృద్ది చేస్తామని తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని తుమ్మల పేర్కొన్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లాకు 2 వరుసలు, జిల్లా నుంచి రాజధానికి 4 వరుసల రహదారులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మండల కేంద్రాల నుంచి 137 పనులు జరుగుతున్నాయి. సుమారు 1847 కిలోమీటర్లు. అవి ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. సగానికి పైగా అయినాయి. మిగిలిన ఈ సంవత్సరంలో పూర్తి చేస్తున్నాం. అదే సింగిల్ లేన్ ఉన్నాయి కూడా కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ అన్ని డబుల్ లేన్ చేస్తున్నాం. అవి 2284 కిలోమీటర్లు. అవి కూడా సగానికి పూర్తయినాయి. అవసరమైన చోట్ల అన్ని చోట్ల 222 వంతెనలు శాంక్షన్ చేశాం. బ్రిడ్జెస్ ఇప్పటికి 120 పూర్తయినాయి. 100 ప్రోగ్రెస్ లో ఉన్నాయి. గిరిజన ఉప ప్రణాళికను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైతే ప్రస్తుత చట్టాలను సవరిస్తామని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. ఉప ప్రణాళిక అమలు తీరుపై అధికారులతో సమీక్షించిన ఆయన ప్రతి 3 నెలలకోసారి పురోగతి సాధించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రణాళిక కింద వ్యక్తిగత లబ్దిదారుల పేర్లను వెబ్సైట్లో పొందుపర్చాలన్న చందూలాల్ గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, రాయితీలు త్వరగా వచ్చేలా చూడాలని చెప్పారు. గిరిజన విద్యా సంస్థలను బలోపేతం చేయడంతో పాటు అదనపు సౌకర్యాల కల్పనకు 200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్ విద్య అందించాలని, విద్యా సంవత్సరం ప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు, దుస్తులు, వసతి సామాగ్రి అందిస్తామని చందూలాల్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల విద్యార్థులకు 10% మేర మెస్ ఛార్జీలను పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. 4 ఏళ్లుగా మెస్ ఛార్జీలు పెంచలేదన్న రావెల పెరిగిన ధరలతో మెస్ ఛార్జీల పెంపు ప్రతిపాదన చేసినట్టు తెలిపారు. వసతి గృహాలు మూసేస్తున్నారనే వార్తల్లో నిజం లేదన్న రావెల మెరుగైన వసతి, భోజనం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ గా మారుస్తున్నాము, అంతేగాని మూసేదేం లేదు. కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిని కూడా కెపాసిటీ పెంచడానికి 250 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. 22,000 మంది విద్యార్థులని హాస్టల్స్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చడానికి ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం ఇప్పటి నుంచి ప్రక్రియ మొదలుపెట్టి వచ్చే సంవత్సరం పిల్లల్ని మారుస్తాం. ఈ సంవత్సరం ఎవరిని మార్చడం. అమృత్ పథకం కింద రాష్ట్రంలోని 33 పురపాలికల్ని అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమృత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంపై విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యశాలలో పాల్గొన్న ఆయన కేంద్రం దశల వారీగా ఇచ్చే 1600 కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టామన్నారు. ఈ ఏడాది 800 కోట్ల రూపాయల నిధులతో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ది కార్యక్రమాలకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అన్ని పురపాలికల్లో భవన నిర్మాణ అనుమతులను ఆన్లైన్లో అందిస్తున్నామని, పత్రాలు సరిగా ఉంటే కేవలం 2 నిమిషాల్లోనే అనుమతులు పొందవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఏ కమిషనర్ కూడా ప్లాన్ అప్రూవల్ కి ముద్ర వేసి ఇచ్చే సిస్టమ్ లేదు. అది పాత సిస్టము. మున్సిపాలిటీలో ఉండే 1,50,00,000 మంది ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, ప్లాన్ అప్రూవల్ కి మీరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఎవరి దగ్గరకు పోయి సర్టిఫికేట్లు సబ్మిట్ చేయొద్దు. సింపుల్ గా CAD సాఫ్ట్వేర్ ఉంటే అక్కడ చెయ్యండి. మీకు లెస్ దెన్ 2 minutes. ఒకవేళ మీరు ఏదైనా తప్పు గాని సబ్మిట్ చేస్తే కంప్యూటర్ చెప్పొద్ది. ఇక్కడ అందరూ చెప్తున్నాను, డాక్యుమెంట్లు తప్పుడు చెయ్యొద్దు. నెల రోజుల్లోగా తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సేవలు మొదలవుతాయని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. తిరుపతి విమానాశ్రయం ఢిల్లీకి అనుసంధానమై పనిచేస్తుందని తెలిపారు. తిరుపతిలో కస్టమ్స్, ఇమిగ్రేషన్ తదితర తనిఖీలు పూర్తవుతాయన్నారు. రాష్ట్రంలోని విమానాశ్రయాలు, ఓడరేవుల అభివృద్దికి ప్రణాళికలు రచిస్తున్నామన్న అజయ్ జైన్ 2017 నవంబర్ నాటికి LNG టెర్మినల్ పూర్తి చేసి కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు గ్యాస్ పైప్ లైన్ వేస్తామని చెప్పారు. త్వరలో 4 విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైటెక్ రీసెర్చ్ జరగాలి. పబ్లిక్ ప్రైవేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ కంట్రిబ్యూషన్ మనం ల్యాండ్ ఇస్తాము. ప్రైవేట్ వాళ్ళు, ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్ కలిపి డబ్బు ఇస్తారు. తర్వాత బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఇవి మామూలు ఈ బీటెక్ ఇచ్చే యూనివర్సిటీస్ కాదు, ఇవి బేసిక్లీ ఫోకస్డ్ ఆన్ రీసెర్చ్. ప్రభుత్వ అభివృద్దిని ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రజలను కులాల పేరిట రెచ్చగొడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. కాపుల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. జగన్ రాష్ట్రాభివృద్ది కోసం ఆలోచన చేయాలన్న కళా వెంకట్రావు ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం నిర్విరామంగా పోరాటం చేస్తుందని చెప్పారు.
నీ నిర్దేశం ఏంటి? అపోజిషన్ పార్టీ నాయకుడిగా ఈ 2 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏంటి? ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడానికి నువ్వేమైనా ఒక పాలసీ ఉందా నీకు? ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి చెందడానికి ఏం చేయాలనేటటువంటిది ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడారా? దండకారణ్యంలో జరుగుతున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక వరంగల్లో డిమాండ్ చేసింది. పోలీసుల ఆంక్షలు, నేతల అరెస్టులతో ఉత్కంఠ రేపిన టీడీఎస్ సభ షరతులతో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ప్రశాంతంగా ముగిసింది. ఆదివాసీ చట్టాలను పక్కాగా అమలు చేయాలని సభ ద్వారా నేతలు డిమాండ్ చేశారు. మీరు ఉద్యమం చేసి వచ్చిన పార్టీ, మీరు అసలు ఆదివాసుల హక్కులకు మా ప్రభుత్వంలో ఏ విఘ్నం జరగదు అనండి, కాపాడండి. అసలు మీ పోలీసు వాళ్ళు ఇక్కడ పంపేవాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ హక్కులను కాపాడి వీళ్ళు పోయి అక్కడ కొట్టని తప్పించి వాళ్ళ హక్కులను ఎందుకు కాపాడరు? వాళ్ళ భూమి వాళ్ళది ఉంటే ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ భూమి ఇవ్వడానికి కొట్టే ఊరుకుంటారా? పాకిస్తాన్కు దాదాపు 2,000 కోట్ల రూపాయల సైనిక సాయాన్ని నిలిపివేసేందుకు వీలుగా ఒక చట్టాన్ని అమెరికా సెనెట్ సంఘం ఆమోదించింది. హక్కానీ ఉగ్రవాద నెట్వర్క్ ను అణచివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ రుజువు చేసుకోలేకపోతే ఈ సాయాన్ని ఆపేయనున్నారు. ఇటీవల పాకిస్తాన్కు సైనిక సాయం అందించడంపై అమెరికా విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పాక్ అంతర్గత భద్రత, సుస్థిరత కూడా ఆ ప్రాంతంలో సరిహద్దుల వెంబడి ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చాలా కీలకమని సెనెట్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. భారత్కు అత్యంత కీలకమైన H-1B వీసాల జారీ ప్రక్రియపై అమెరికా ఇమ్మిగ్రేషన్కు చెందిన 2 అతిపెద్ద సలహా సంస్థలు అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాయి. వీసాలు ఇచ్చేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ విధానంలో పారదర్శకత లేదంటూ అమెరికా అంతర్గత భద్రతా సంస్థ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థలపై కోర్టులో దావా వేశారు. వీసాల జారీ ప్రక్రియకు సంబంధించి సదరు సంస్థలు తాము అనుసరిస్తున్న విధానాన్ని ఇప్పటివరకు బహిర్గతం చేయలేదని ఆరోపిస్తున్న పిటిషనర్లు వీసాలు జారీ చేసేందుకు అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఉద్యోగం చేసేందుకు విదేశీయులకు 65,000 వీసాలు మంజూరు చేసేందుకు అంగీకరించిన అగ్రరాజ్యం నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వస్తే కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ వీసాలపైనే ఎక్కువ మంది భారతీయ పట్టభద్రులు అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్తుండగా ఈ లాటరీ విధానంపైనే ఇప్పుడు కోర్టు కేసు దాఖలైంది. బ్రెడ్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయన్న CSE నివేదిక నేపథ్యంలో పొటాషియం బ్రోమేట్ను నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. ఈ వ్యవహారంపై భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI త్వరలో నివేదిక ఇస్తున్నందున కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దాని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీలోని 38 ప్రముఖ బ్రాండ్ల ప్రీ ప్యాక్డ్ బ్రెడ్, పావ్ బన్లలో 84% పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ ఉన్నట్లు CSE పరిశీలనలో బయటపడింది. ఈ 2 రసాయనాలను వివిధ దేశాలు హానికరమైన రసాయనాల జాబితాలో పెట్టి నిషేధించాయి. థైరాయిడ్, క్యాన్సర్ కారకాలైన ఈ రసాయనాలపై భారత్లో మాత్రం ఇప్పటివరకు నిషేధం లేదు. తాజా ఉదంతంతో వీటిపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ బల పరీక్ష ముంగిట సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై ఆ రాష్ట ముఖ్యమంత్రి హరీష్ రావత్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ 5 గంటల పాటు ప్రశ్నించింది. ఒక ఎమ్మెల్యే కొందరు అనుచరులతో కలిసి ఢిల్లీలోని CBI ప్రధాన కార్యాలయానికి వెళ్లిన రావత్ ను ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి ఓ ఛానల్లో ప్రసారమైన దృశ్యాలపై విచారణ అధికారులు ప్రశ్నించగా ముఖ్యమంత్రి కొన్నింటికి ముక్తసరి సమాధానాలివ్వగా మరికొన్నింటికి దాటవేశారని తెలుస్తోంది. మరోసారి రావత్ ను విచారిస్తామని CBI అధికార ప్రతినిధి దేవ్ ప్రీత్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ వివరాలు మీడియాకు తెలిపేందుకు నిరాకరించిన రావత్ తాను ఎవరినీ ప్రలోభ పెట్టలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదన్న రావత్ జూన్ 7న మళ్లీ విచారణకు హాజరవుతానని చెప్పారు. పదవిలో ఉంటూ CBI విచారణకు హాజరైన తొలి ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ మిగిలిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా DMKకు గట్టి పోటీ ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా అవతరించిన DMK శాసనసభలో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా పార్టీ శాసనసభాపక్ష నేతగా కరుణానిధి తనయుడు, పార్టీ సీనియర్ నేత స్టాలిన్ను ఎన్నుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ అధ్యక్షుడు కరుణానిధి నేతృత్వంలో తొలిసారి సమావేశమైన DMK శాసనసభ్యులు స్టాలిన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషించిన పార్టీ నాయకులు డీఎంకే మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలపై అన్నా డీఎంకే అధిక దృష్టి సారించడం వల్లే ఆ పార్టీ గెలిచిందని అభిప్రాయపడ్డారు. బుధవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని భేటీలో ఖరారు చేశారు. 3 రోజుల వియత్నాం పర్యటనలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన అధికార మర్యాదలను కాస్త పక్కన పెట్టి సరదాగా గడిపారు. అధికారిక కార్యకలాపాల్లో దేశాధినేతలతో సమావేశమైన ఆయన ఖాళీ సమయాల్లో సామాన్య ప్రజలను పలకరించారు. ఒక చిన్న నూడిల్స్ రెస్టారెంట్లో సందడి చేశారు. అక్కడ రుచిగా తయారు చేసిన నూడిల్స్ ను ఆరగించారు. పర్యటన చివరి రోజున వియత్నాం రాజధాని హనోయిలో పండ్ల దుకాణాలకు వెళ్లి వ్యాపారులతో కరచాలనం చేశారు. శ్వేత సౌద అధిపతి అనే దర్పం చూపకుండా అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. ఆగస్టులో జరగనున్న రియో ఒలింపిక్స్ కు పతకాలు సాధించే క్రీడాకారులకు తగిన గుర్తింపు దక్కేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా విభాగాల్లో పతకాలు గెలిచే విజేతల పేర్లను ఈ ఏడాది ఖేల్ రత్న, అర్జున్ అవార్డుల ఎంపికకు పరిశీలిస్తామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విజేతలను దేశ అత్యున్నత క్రీడా పురస్కారంతో గౌరవించేందుకు మరో ఏడాది సమయం తీసుకునే విధానాలకు స్వస్తి చెప్తూ కేంద్రం ఈ మేరకు సవరణలు చేసింది. ఈసారి వ్యక్తిగత విభాగాలు సహా బృంద సభ్యులను ఖేల్ రత్న, అర్జున్ అవార్డుల ఎంపికకు పరిశీలిస్తామన్న మంత్రిత్వ శాఖ ఆయా బృందాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేస్తామని వివరించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.